హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో టాకింగ్ అబౌట్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ. సో నాకే కాదు ఎవరికి కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అంత ఈజీగా అయితే ఉండదు కదా. బికాజ్ అప్పుడే మనకి బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. డాక్టర్ మనకి ఎప్పుడైతే గుడ్ న్యూస్ షేర్ చేస్తారో ద వెరీ నెక్స్ట్ డే అయితే మన బాడీలో సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయాయా, చేంజెస్ స్టార్ట్ అయిపోయాయా అని అనిపిస్తుంది. బికాజ్ ఆ 3 months కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ జర్నీ అందరికీ ఒకేలా అని కాదండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ యూనిక్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే చాలా మట్టుకి అందరికీ ఉండేదైతే నాజియా, వామిటింగ్స్ అండ్ మార్నింగ్ సిక్నెస్, కొందరిలో ఈవినింగ్ సిక్నెస్ కూడా ఉంటుందంట. అండ్ వామిటింగ్స్ అయితే నాకైతే ఎక్కువగా అయ్యేవి కాదండి, బట్ వామిటింగ్ సెన్సేషన్ అయితే చాలా దారుణంగా ఉంటుంది అనమాట. మార్నింగ్ సిక్నెస్ కూడా ఉండేది నా విషయంలో. సో హెవీ ఫుడ్స్ అస్సలు తీసుకోలేకపోయాను నేను ఫస్ట్ 3 months కూడా. చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకునేదాన్ని, బికాజ్ డైజెషన్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది ఫస్ట్ 3 months. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ వెరీ లైట్ ఫుడ్, అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ అయితే తీసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. సో మనమైతే అనుకుంటాం కదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానే ఆ టెస్ట్లో 2 lines రాగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అని. బట్ మనకి ఆ 2 lines వచ్చాక కూడా మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అయితే ఫస్ట్ స్కాన్ చేస్తారు కదండి. అప్పుడు మన స్కాన్లో గెస్టేషనల్ సాక్ అనేది కనిపించాలి. అప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. బట్ నా విషయంలో అయితే అలా అవ్వలేదన్నమాట. ఎన్ని రోజుల తర్వాత నాకు సాక్ వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను.